జై శ్రీమన్నారాయణ. చూడండి, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, మనం ఏమి నైవేద్యాలు పెట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, మనం మందిరంలో ఏ పెట్టుకోవాలి అన్నీ కూడా మనం తెలుసుకుందామండి. జాగ్రత్తగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. అయితే ముక్కోటి ఏకాదశి అనేది మనము ఎప్పుడు వచ్చేది అనేది తెలుస్తుంది కదా. రేపే ముక్కోటి ఏకాదశి. అయితే 7:51 వస్తుంది. మరి పెద్దలు ఇంకా నిర్ణయిస్తారు కూడా అని నేను అనుకుంటున్నాను. 7-8 గంటల దగ్గర నుంచి దర్శనం మొదలవుతుంది. 8 నుంచి చేసుకొని మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జయ విజయులు అనేది ద్వారపాలకులు ఉంటారు అటు ఇటు. ఆ పాలకుల్ని మనం అడగాలి. లోపలికి రాని అయ్యా, మమ్మల్ని అనుమతించయ్యా అని చెప్పి అడగాలి. ఆయన లోపలికి వెళ్ళనిస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినంత ఫలితం వస్తుంది. అక్కడ మనకు ఆయనకి స్వామివారు ఉత్తర ద్వార దర్శనం అంటే ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేచి అలా కూర్చుంటే మనం ఏది చెప్పినా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఆలకిస్తాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి, మీదేదైనా సమస్య, అయ్యా నాకు నా పిల్లలకి చదువు రావాలి, నాకు పొలం ఇలా పండాలి, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని మీరు చెప్పుకోండి. ఆ సమస్య ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన వింటాడు కూడా. అక్కడ మీరు స్వామివారి దర్శనానికి వెళ్తారు కాబట్టి, గుడికి ప్రతి ఒక్కరూ వెళ్తారు కాబట్టి, వెళ్ళిన తర్వాత మీరు ముందుగా నేను చెప్పాను కదా, జయ విజయుల్ని అడిగి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆయన దగ్గర సమస్య అనేది చెప్పుకొని వచ్చేసి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని మీరు వెళ్ళిపోండి. ఆ రోజంతా ఉపవాసం అయితే ఉండండి. ఆ రోజు ఏది కూడా తినకూడదు. మీకు ఉండలేని వాళ్ళైతే పాలు పళ్ళు 2 తీసుకోవచ్చు. ఆ తర్వాత ఉదయం పూట ద్వాదశి వస్తుంది మనకి. ఏకాదశి తర్వాత ద్వాదశి కదా. ద్వాదశి రోజున మహానైవేద్యం స్వామివారికి పెట్టి దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి మీకు శక్తి కొలది ఏదైతే అది చేసుకుంటారో ఆ నైవేద్యం పెట్టి అష్టోత్తరం చదివి మీరు ఆ రోజు తులసి తీర్థం తీసుకొని ఇక మీరు అది ఉపవాసం చెల్లించినట్టయితే సరిపోతుంది. అయితే ముందుగా మన మందిరంలో మనము ప్రసాదాలు మీకు వీలైతే వడలు పూర్ణాలు చేసుకోండి. లేదు మీకు చక్కెర పొంగలైనా చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ద్వాదశి రోజు చేసి ఇవన్నీ కూడా పెడతారు. ముందు రోజు ఏకాదశి రోజు ఏమి తినం కాబట్టి ఆయనకు అన్నీ కూడా ఆ రోజు పెట్టి చేస్తారు. కొంచెమైన పాయసం చేసి ఆ రోజు నైవేద్యంగా పెడతారు. అయితే ముఖ్యంగా మనం కలశం అనేది ఎలా పెట్టుకోవాలండి, మీకు ఏదైనా రావి చెంబు కానీ ఏదైనా చెంబు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి కానీ కృష్ణయ్య తండ్రికి కానీ చేసుకోవచ్చు. గోదాదేవి అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు. మీరు పూజ అనేది ఇలా చేసుకోవచ్చు. శివయ్య తండ్రికి కాదంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి చేసుకోవచ్చు. లేదంటే కృష్ణుడి విగ్రహం ఉంటే కృష్ణుడి విగ్రహానికి చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. అందరికీ చేసుకోవచ్చు అండి. వెంకటేశ్వర స్వామికి కృష్ణుడికి అందరికి కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ముక్కోటి ఏకాదశి అంటే చాలా శక్తివంతమైనది, విశేషమైనది. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ధనుర్మాసంలో వస్తుంది అది కూడా. కాబట్టి మనకు చాలా విశేషమైనది. ఆయన ఎప్పుడు చాతుర్మాసంలో పవలించిన ఆయన ఇప్పుడు మనకు ధనుర్మాసంలో మేలుకొని మనకి దర్శనం అయితే ఇస్తాడు. కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా తీరుతుందని ఒక పురాణ నమ్మకం అండి. చాలా వరకు నమ్ముతారు కూడా. చాలామంది కూడా వెళ్ళి సంవత్సరంలో ఉండే సమస్యలన్నీ, పిల్లలు పెద్దలు, మనకు ఆరోగ్య సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా ఆ రోజు చెప్పుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా నెరవేరుతాయి. కానీ చెప్పటమే కాదు, ఆచరించి నిష్ఠ అనేది చేయాలి. ఆయన నామాన్ని జపం కూడా చేసుకుంటే చాలా వరకు నెరవేరు.